ఇప్పుడు ఆమె ఓ నమ్మకం. ఆమెని ఆ పార్టీకి ఆయుధం. ఆమె లేకపోతే గెలుపే కష్టమన్న అంచనాలు. అమెరికాలో డెమోక్రాట్లను నడిపించే నాయకురాలిగా యుఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా రేసులో దూసుకెళ్తున్నారు కమలా హ్యారిస్. ఒక్కొక్కటిగా పరిస్థితులు అనుకూలిస్తూ ఉండడంతో ట్రంప్ ను ఢీకొట్టి గెలిచి నిలిచేందుకు రెడీ అవుతున్నారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామా కూడా కమలా హ్యారిస్ కు మద్దతు తెలపడంతో ఆమెకు పెద్ద బలం చేకూరినట్లయింది. అధికారికంగా తన క్యాండిడేచర్ కన్ఫర్మ్ అయితే పవర్ ఏంటో చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు. ప్రెసిడెంట్ రేస్ లో కమలా హ్యారిస్ దూకుడు కలిసి వస్తుందా? ట్రంప్ ను ఢీకొట్టేందుకు ఆమె సరైన అభ్యర్థా? డెమోక్రాట్ల మధ్యలో ఏముంది? కమలా హ్యారిస్ కోరుకుంటున్నదేంటి? అమెరికా అధ్యక్ష రేసులో కమలా హ్యారిస్ దూకుడు కలిసి వస్తున్న పరిస్థితులు. ట్రంప్ తో ఢీ అంటే ఢీ. ప్రెసిడెంట్ గా వైట్ హౌస్ లో కాలు పెట్టబోతున్నారా? ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలో ఇప్పుడు కమలా హ్యారిస్ ఓ సంచలనం. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ రేసు నుంచి తప్పుకోవడంతో మరోసారి అదృష్టం కమలా హ్యారిస్ తలుపు తట్టబోతోంది. కష్టానికి ఫలితం. కాలం కలిసి రావడంతో ఇప్పటికే అగ్రరాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ అయింది కమలా హ్యారిస్. ఇప్పుడు పరిస్థితులు కలిసి వచ్చి ప్రెసిడెంట్ అయితే చరిత్ర సృష్టించబోతోంది. మెజారిటీ డెమోక్రాట్ పార్టీ నేతలు కమలా హ్యారిసే ట్రంప్ ను ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి అని ప్రకటిస్తున్నారు. ఆమె కూడా అదే ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. కానీ ఆమె అభ్యర్థిత్వం అప్పుడే ఫైనల్ కాలేదు. వచ్చే నెలలో షికాగోలో జరిగే సమావేశంలో 4600 మంది డెమోక్రాట్ పార్టీ ప్రతినిధులు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. అప్పటి వరకు కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఫైనల్ కానట్లే. ఇప్పటికైతే డెమోక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఆమె ముందున్నారు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఒక్కొక్కటిగా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. బైడెన్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా రేసులో ఉన్నంత కాలం ట్రంప్ గెలుపు ఖాయం. రిపబ్లికన్లే ప్రెసిడెంట్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారని మెజారిటీ సర్వేలు చెప్పాయి. కానీ బైడెన్ తప్పుకోవడంతో ఇప్పుడు సీన్ మారింది. డెమోక్రాట్లు కమలా హ్యారిసే తమ అధ్యక్ష అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ఉండడంతో అమెరికా పబ్లిక్ మూడు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్ వన్ సైడే అన్నట్లుగా ఉన్న ఎన్నికల సమరం కమలా హ్యారిస్ ఎంట్రీతో టగ్ ఆఫ్ వార్ గా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. ట్రంప్ గెలుపు అవకాశాలు 73% నుంచి 60% తగ్గాయని, కమలా హ్యారిస్ ఎంట్రీతో డెమోక్రాట్ల గెలుపు అవకాశాలు 45% పెరిగాయని అంటున్నారు. అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయి ఎన్నికల సమరం మరింత వేడెక్కితే కమలా హ్యారిస్ గ్రాండ్ విక్టరీ ఖాయమంటున్నారు డెమోక్రాట్లు. బెట్టింగ్ మార్కెట్లు కూడా కమలా హ్యారిస్ ఎంట్రీతో కళకళలాడుతున్నాయి. ట్రంప్ గెలుపు మీద బెట్ చేసే వారితో పోలిస్తే కమలా హ్యారిస్ విజయం మీదే ఇప్పుడు చాలా మంది పందెం కడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బైడెన్ తప్పుకోవడం, హ్యారిస్ రేసులోకి రావడంతో డెమోక్రాట్లకు విరాళాల వరద కూడా పెరిగింది. ఇక ఇదే ఉత్సాహంతో త్వరలోనే ట్రంప్ తో డిబేట్ కు రెడీ అవుతున్నారు కమలా. ఆగస్టులో తన క్యాండిడేచర్ కన్ఫర్మ్ అయిన తర్వాత సెప్టెంబర్లో ట్రంప్ తో డిబేట్ కు సిద్ధమని ప్రకటించారు. ఈ డెవలప్మెంట్స్ తో డెమోక్రాట్లకు గెలుపుపై నమ్మకం పెరుగుతూ వస్తోంది. అధ్యక్ష రేసులో కమలా అభ్యర్థిత్వానికి ఇది మరింత ఉపయోగపడుతోంది. హ్యారిస్ డెమోక్రటిక్ నామినీ అయితే రిపబ్లికన్లు ఇప్పటి వరకు తమ ప్రత్యర్థి వయసుపై చేస్తూ వచ్చిన విమర్శలకు బ్రేక్ పడనుంది. నెలల తరబడి ట్రంప్ ప్రచారంలో బైడెన్ ను బలహీనంగా, మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిగా చెప్పుకుంటూ వచ్చారు. 4 వారాల క్రిందట ప్రెసిడెన్షియల్ డిబేట్ లో బైడెన్ ఆగి సమాధానాలు చెప్పడంతో రిపబ్లికన్ల వాయిస్ కు బలం చేకూర్చినట్లయింది. ఇప్పుడు 59 సంవత్సరాల వయసున్న కమలా హ్యారిస్ ట్రంప్ కంటే తక్కువ వయస్కురాలు. ఆమె మరింత శక్తివంతంగా ప్రచారం చేయగలరు. 78 ఏళ్ల ట్రంప్ వయసును ఆమె ఇప్పుడు తన ప్రచారంలో ఆయుధంగా వాడుకోవచ్చు. హ్యారిస్ కు నల్లజాతి ఓటర్ల మద్దతు కూడా కూడగట్టుకునే అవకాశం ఉంది. బైడెన్ మద్దతు పలకడం హ్యారిస్ కు చాలా బలం. ఎన్ని బలాలు ఉన్నా ఆమెకు కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. పరిపాలన అనుభవం లేదన్న విమర్శలు ఉన్నాయి. పుట్టుక అమెరికాలో అయినా తల్లిదండ్రుల నేపథ్యం మాత్రం వేరు. తల్లిది ఇండియా, తండ్రిది కరేబియన్ నేపథ్యం. ఇది కూడా ప్రత్యర్థులకు ప్రచారాంశంగా మారే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో వలస సమస్య కూడా తలనొప్పిగా మారుతుందని భావిస్తున్నారు. ఇక 2020లో కూడా డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం కమలా హ్యారిస్ పోటీ పడ్డారు. అప్పుడు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తడబాటు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి.
హ్యారిస్ కు పెద్దగా అనుభవం లేదని, ఆమె అధ్యక్షురాలు అయితే ప్రమాదమని ఇప్పటికే రిపబ్లికన్లు ప్రచారం మొదలుపెట్టారు. అగ్రరాజ్యం పాలిటిక్స్ లో ఆమె ఓ లేడీ పొలిటికల్ స్టార్. యుఎస్ చరిత్రలో అత్యున్నత స్థాయికి వెళ్లిన మహిళ ఆమె. మొదటి ఆసియా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష రేసులోనే హాట్ టాపిక్ గా మారారు. అమెరికా ప్రెసిడెంట్ పదవి రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో అగ్రరాజ్యం రాజకీయం మలుపులు తిరుగుతోంది. డెమోక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి కమలా హారిస్ కు రూట్ క్లియర్ అవుతోంది. ప్రాసిక్యూటర్ గా, పౌర హక్కుల ఉద్యమ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఆమెని అమెరికా అధ్యక్ష పీఠంలో కూర్చోబోతున్నారు. అసలు 59 ఏళ్ల కమలా హారిస్ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? అధ్యక్ష రేసు వరకు ఎదగడంలో ఆమెకు కలిసి వచ్చిన అంశాలేంటి? కమలా హారిసే డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థ. క్యాండిడేచర్ ఖరారైతే ట్రంప్ పై గెలుపు ఈజీనా? ప్రజలు డెమోక్రాట్లకు ఆమె ఇచ్చే భరోసా ఏంటి? సొంత పార్టీ నేతల్లో ధీమా కల్పిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరాన్ని మార్చేశారు కమలా హారిస్. 10 రోజుల కింది వరకు వన్ సైడ్ గా ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ ను రూట్ మళ్లించారు. ఇప్పుడు ఆమెనే అధ్యక్ష అభ్యర్థి అన్న ప్రచారం ఊపందుకుంది. నేతల మద్దతుతో డెమోక్రాట్లలో భరోసా కనిపిస్తోంది. అధికారికంగా ఆమె పేరును ప్రకటించడమే ఆలస్యం. కథన రంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నారు కమలా హారిస్. అయితే ఇంతలా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న కమలా హారిస్ నేపథ్యం ఏంటన్న దానిపై గూగుల్ సెర్చింగ్ పెరిగిపోయింది. కమలాదేవి హారిస్ అక్టోబర్ 20, 1964న ఓక్లాండ్, కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులోని చెన్నైలో పుట్టారు. ఆమె క్యాన్సర్ రీసెర్చ్ మీద పనిచేశారు. పౌర హక్కుల కార్యకర్త కూడా. కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ జే హారిస్ ఆఫ్రో జమైకన్. ఆయన ప్రముఖ ఎకనామిస్ట్, ప్రొఫెసర్ కూడా. కమలకు 7 ఏళ్లున్నప్పుడే ఆమె తల్లి తండ్రి విడిపోయారు. కమలా హారిస్ పై ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. తన తల్లిని కమల స్ఫూర్తిగా భావిస్తారు. లా చదివిన కమలా హారిస్ ప్రాసిక్యూటర్ గా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చారు. 2017 నుంచి 2021 వరకు కాలిఫోర్నియా సెనేటర్ గా, తర్వాత కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్ అయి అమెరికా చరిత్రలో మొట్టమొదటి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆవిడకి వాళ్ళ ఫాదర్ ఇటు నుంచి జమైకన్, ఆఫ్రికన్ అమెరికన్ జీన్స్ ఉన్నాయి. అలాగే అమెరికన్ బ్లడ్ లైన్ ఉంది. అలాగే మదర్ వైపు నుంచి ఏషియన్ ఇండియన్ ఆవిడకి ఇది ఉంది. సో ఆవిడ డెఫినెట్ గా అదొక అడ్వాంటేజ్. అలాగే ఆల్ 50 స్టేట్స్ నుంచి పార్టీ హెడ్స్ అందరూ కూడా ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు డెమోక్రటిక్ పార్టీలో. అది ఆవిడకున్న మెయిన్ అడ్వాంటేజ్. ఒకవేళ ట్రంప్ ను ఓడిస్తే కమలా హారిస్ కు అనేక రికార్డులు సొంతం కానున్నాయి. అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన ఆసియా మూలాలున్న నేతగా, అగ్రరాజ్యంలో ఉన్నత పదవి చేపట్టిన నల్ల జాతి మహిళగా హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. అంతేకాదు ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 5వ అమెరికన్ గా కూడా నిలుస్తారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు 49 మంది వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. అందులో 15 మంది తర్వాతి కాలంలో అధ్యక్షులు అయ్యారు. ఉపాధ్యక్షులుగా ఉంటూ ప్రెసిడెంట్ అయింది మాత్రం 5గురు. కమలా హారిస్ బరిలో ఉంటే ఈజీగా గెలుస్తానంటూనే విమర్శలకు పదును పెడుతున్నారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్. అమెరికాను పాలించేందుకు కమలా హారిస్ కు అర్హత లేదని, ఆమెది తీవ్రమైన వామపక్ష ఉన్మాదమంటూ విమర్శించడం మొదలుపెట్టారు. 3.5 ఏళ్లుగా బైడెన్ ప్రతి ఫెయిల్యూర్ వెనుక కమలా హారిస్ ఉన్నారని, ఆమెకు అధికారమిస్తే దేశం సర్వనాశనమేనంటూ ట్రంప్ అటాక్ చేస్తూ వస్తున్నారు. బైడెన్ కంటే హారిస్ బలమైన క్యాండిడేట్ గా చెప్పిన ట్రంప్ కమలా హారిస్ పై అంత ఘాటుగా విమర్శలు చేస్తున్నారంటే ఎక్కడో కలవరం మొదలైందన్న చర్చ జరుగుతోంది. సర్వేలు, అంచనాలు మారుతున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. రిపబ్లికన్ల అభ్యర్థిగా ట్రంప్ ప్రచారంలో ముందున్నారు. బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రాట్లు అయోమయంలో ఉన్నారు. కమలా హారిస్ పేరుతో చేస్తున్న ప్రచారం కలిసి వస్తూ ఉండడంతో
ఆమె అభ్యర్థిత్వంపై ఎక్కువ మంది డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పేరును ప్రకటించడం లాంఛనమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో 2-3 నేతలు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉండడంతో వచ్చే నెలలో జరిగే మీటింగ్లో ప్రకటించే వరకు అధ్యక్ష అభ్యర్థి పేరు ఫైనల్ అయ్యే అవకాశం లేదు. అయితే డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో అయితే ఇప్పటి వరకు కమలా హ్యారిస్ ముందున్నారు. ఆమెకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి. మరో 20 రోజుల్లో అయితే ఆమె అభ్యర్థిత్వం ఖరారుపై క్లారిటీ రానుంది. అప్పటి నుంచి అసలు సమరం మొదలు కాబోతోంది.